అంటే విశ్వబ్రహ్మ సృష్టికర్త. సృష్టికి మూలము విశ్వబ్రహ్మ. న భూమి న జలం చైవ న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రస్య తారకం సర్వశూన్యం నిరాలంబం స్వయం భూ విశ్వకర్మణ. నా భూమి అనగా ప్రథమములో భూమి లేదు, జలము లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, ఆకాశము లేదు. పంచభూతములు ఏవీ లేవు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యాదులు వీళ్ళు ఎవరు లేరు. నచం నక్షత్ర అంటే చుక్కలు కూడా లేవు. మరి ఆ ఏమీ లేనప్పుడు ఏ విధంగా ఉండే? మనము కళ్ళు మూసుకుంటే కాడ అంధకారము చీకటి ఏ విధంగా ఉంటుందో ప్రపంచమంతా ఆ చీకటి అలుముకొని ఉన్నది. మరి ఆ చీకట్లో మొట్టమొదట జన్మించింది ఏమిటి? ఈ ప్రపంచం సృష్టి ఎలా జరిగింది అంటే ఏమి లేనప్పుడు పుట్టింది శబ్దము. ఏమి లేనప్పుడు పుట్టింది శబ్దము. శబ్దములో నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఏమిటా శబ్దము? ఆ శబ్దమే ఓంకార నాదము. మరి ఓంకారం అంటే ఓం అంటే ఓంకారం అవుతుందా? ఓం ఓం ఇదివరదాకా పురోహితులు మంత్రాలు చదివిండ్రు. ఏ మంత్రం చదివినా ఓంకారం, శ్రీకారం, ఓంకారం లేని మంత్రం జీవం లేని కిందకే. ఏది చదివినా ఓంకారం పెట్టాల్సిందే. మరి ఓంకారం ఎన్ని కలిస్తే ఓంకారం అయింది? అకారము, ఉకారము, మకారము మూడిటి కలయిక. మూడింటిని కలిపి పలికితే ఓంకారం అవుతుంది. ఆ ఓంకారం ఎప్పుడైతే జన్మించిందో అది స్వయంగా తనంతట తాను ఒకడు గుర్తించినటువంటి శబ్దము కాదు. ఆ శబ్దానికి పంచభూతములు కూడుకున్నవి. ఏమిటివి? ఆకాశము, వాయువు, జలము, పృథివీ, అగ్ని. ఈ పంచభూతములు ఆ శబ్దానికి కూడుకున్నప్పుడు అది ఒక స్థూల శరీరం ఏర్పడ్డది. పంచభూతాలతోనే స్థూలమైతుందా? 5 25 తత్వములు. మళ్ళీ 25 కాదండి, 96 తత్వాలతో తయారైంది శరీరం. 96 తత్వాల కలయిక ఈ శరీరము. అక్కడ ఒక శరీరం ఏర్పడ్డది. ఏమిటా శరీరము? అతడే భగవంతుడు, అతడే ఏకో నారాయణ, అతడే పరమాత్ముడు, అతడే శ్రీ విరాట్ విశ్వ బ్రహ్మ అని చెప్పబడుతుంది. మరి ఆ విశ్వబ్రహ్మ అంటే ఆయన ఆకారము, రూపం ఎలా ఉంటుంది? విశ్వబ్రహ్మ రూపము విశ్వకర్మా హృదయం విశ్వం, విశ్వకర్మా హృదయం విశ్వం, విశ్వం చంద్రమాదిత్యలోచనం, శరీరం సర్వదేవత్వం ఆత్మజో బ్రహ్మ సంభవ, ముఖాగ్రే పంచమో వేద, కరాగ్రే శంభునామజం, కేశాగ్రే ఋషికేశ, కేశాగ్రే శక్తి సంభవం, విశ్వ బ్రహ్మ క్రియాకారం విధితం విశ్వకర్మణా. విశ్వకర్మా హృదయం విశ్వమనగా ఈ విశ్వమంతా తన యందే నిండుకొని ఉన్నాడు పరమాత్ముడు. శరీరం సర్వదేవత్వం, అతని శరీరం పైన 33 కోట్ల దేవతలు, యక్షర కిన్నర కింపురుషాదులు తన యందే నిండుకొని ఉన్నాడు పరమాత్ముడు. ఆత్మయో బ్రహ్మ సంభవ, అతని యొక్క ఆత్మ లోపట అతలము, వితలము, సుతలము, రసాతలము, తలాతలము, మహాతలము, పాతాళము, భూవలోకము, శుభలోకము, సత్యలోకము, నాగలోకము, ఇంద్రలోకము, తపోలోకము, అష్టదిక్కులు, అతల వితలములు, 14 లోకములు పరమాత్ముడు తన ఆత్మలో నిండుకొని ఉన్నాడు పరమాత్ముడు. ముఖాగ్రే పంచమో వేద, విశ్వబ్రహ్మ ముఖముల నుండి వేదములు ఉద్భవించినవి. ఇప్పుడు వేదములు ఎన్నయ్యా అంటే ఏమంటున్నారు? ప్రపంచములో 4 వేదములు అంటున్నారు. కానీ విశ్వబ్రహ్మ సృష్టించింది ఎన్ని? పంచవేదములు. మరి 4 ఎందుకు అంటున్నారు? విశ్వబ్రహ్మ దగ్గర నుంచి వ్యాసుల వారు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి దానంగా వేదాన్ని పొందారు. ఒట్టిగా రాలే, కష్టపడి తీసుకున్నాడు. తపస్సు చేసి మెప్పించి సాధించుకున్నాడు. విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. వ్యాస, ఏం కావాలి నీకు? నాయనా నాకు వేదమేమన్నాడు. ఎన్ని కావాలన్నాడు? 4 చాలన్నాడు. ఏమిటివి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. 5వ వేదం ఏమిటి? పంచమ వేదము ప్రణోవేదము. ఆ ప్రణోవేదం నాకు వద్దన్నాడు. ఎందుకు? ప్రణోవేదం చదివితే మొత్తం మళ్ళీ విశ్వబ్రహ్మనే పొగడాలి. నీ దగ్గర వేదం తీసుకుపోయి నిన్నే పొగిడితే నన్నెవరు పూజిస్తారు? ఆ వేదం నాకు వద్దన్నాడు. నారాయణమూర్తి గుర్తెరిగిండు. గుర్తెరిగి ఏమన్నాడు? వ్యాస, ఈ వేదం తీసుకెళ్లి రేపు మా విశ్వబ్రాహ్మణులను అనగదొక్కుతావు. సరే, కష్టపడ్డావు కాబట్టి నీకు ఫలితం ఇవ్వక తప్పదు, ఇస్తున్నా తీసుకో అని